1931లో కులగణన జరిగిందని ఇంతవరకు కులగణన జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీలు ఎంతమంది ఉన్నామో తెలపాలని కోరితేనే బీసీ కులగణన చేస్తున్నామన్నారు. బలహీన వర్గాలను కులగణనతో లెక్కతీసి దేశానికి నిదర్శనంగా నిలిచామన్నారు. సీఎం రేవంత్ మాటలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదని, ముస్లింలను బీసీలలో చేర్చడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 100 ఏళ్ల కింద తెల్లదొరలు లెక్కలు కట్టారు కులగణన. మళ్ళీ ఇవాళ వరకు కట్టలే. 7 దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగణన చెయ్యలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. 100 ఏళ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. మాదిగ ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతారు. 30 ఏండ్ల నుంచి వందల మంది పిల్లలు చచ్చిపోయిన కొట్లాటలు. ఇవాళ ఎస్సీ ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ 30 ఏండ్ల నుంచి పీఠముడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం. ముస్లింలందరినీ తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గంలో చేర్చి బీసీలకు అన్యాయం చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అది రానున్న రోజుల్లో కూడా వ్యతిరేకిస్తాము. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. అందులో 50 డివిజన్లు బీసీల కోసం రిజర్వ్ చేశారు. ఆ 50 డివిజన్లలో 33 డివిజన్లలో బీసీయేతరులైనటువంటి మజ్లిస్ మద్దతుదారులు గెలిచారు. బీసీయేతరులైనటువంటి బీసీలకు రావాల్సినటువంటి 50 సీట్లలో 33 సీట్లలో బీసీయేతరులైనటువంటి మజ్లిస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. కాబట్టి ఆ రకంగా తెలంగాణ వ్యాప్తంగా భవిష్యత్తులో బీసీల భవిష్యత్తు అంధకారం చేయకూడదు అనేటువంటి విషయం మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప బీసీ జనాభా సేకరణ కానీ బీసీ జనాభా ప్రాతిపదికన బీసీల యొక్క రిజర్వేషన్ పెంచే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది.